హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. వీటిలో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల 1500 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. అయితే మహిళలందరికీ ఒకటే టెన్షన్, తమకు పోస్టాఫీస్లో అకౌంట్ లేకపోతే ఖాతాలో నగదు పడదా అని. అందుకు కారణం సోషల్ మీడియాలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలకు ఖచ్చితంగా పోస్టాఫీస్లో అకౌంట్ ఉండాలని, ఆధార్తో అకౌంట్ను లింక్ చేసి తంబు వేయాలని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో మహిళలతో పాటు వారింట్లో మగవాళ్ళు కూడా ఉన్న పనులన్నింటినీ మానుకుని మరీ పోస్టాఫీస్కు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పొందాలంటే పోస్టాఫీస్లో అకౌంట్లు ఉండాలనేది వదంతులు వ్యాపించడంతో మహిళలు పోస్టాఫీసులకు పరుగులెడుతున్నారు. సేవింగ్స్ అకౌంట్ లేని వారు అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్తో లింకు చేస్తారు. స్టేట్ బ్యాంక్, గోదావరి బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవారు తమ ఆధార్ను లింకు చేయించుకుని పేమెంట్స్ చేయించుకుంటే చాలు. డీబీటీ పద్ధతిలో 1500 రూపాయలు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అకౌంట్లు లేని వారు సచివాలయ సిబ్బందిని అడిగి ఎక్కడ, ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుని వెళ్ళండి. పోస్టాఫీసుకు వెళ్ళి అకౌంట్ కావాలని అడిగితే ఉన్నవారి నుంచి, లేని వారి నుంచి 200 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. జనసేన సోషల్ మీడియా వాట్సాప్ ఛానల్లో ఇందుకు సంబంధించిన సమాచారం పెట్టారు. ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్కు అవసరం లేదు. కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేసే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల ఇచ్చే 1500 రూపాయలకి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్ అవసరం లేదు అని అందులో పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.